నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2 పడక గదుల ఇళ్ల విషయంలో సర్కార్ కీలక అడుగులు. ఇందిరమ్ల లబ్ధిదారులకు అందించేలా అధికారుల కసరత్తు. ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో 850 కోట్ల భారీ మోసం. అధిక వడ్డీ ఆశ చూపి నిండా ముంచిన క్యాపిటల్ ప్రొటెక్షన్ సంస్థ. విజయవాడ నాగ్పూర్ హైవే భూ నిర్వాసితుల గోడు. పరిహారం తేల్చాకే పనులు చేపట్టాలంటూ సర్వే అడ్డగింత. ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు ముమ్మరం. ఎల్లుండి సమావేశం కానున్న భాజపా శాసనసభాపక్షం. దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం. నేడు 6 లక్షల మందికి పైగా వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు. తాజా అంశం చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు రావడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. అదేవిధంగా బీహార్లోనూ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. సివాన్ ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రజలకు సూచనలు చేశారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు రావడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. అదేవిధంగా బీహార్లోనూ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. సివాన్ ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రజలకు సూచనలు చేశారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సొంతింటికి సహకరించాలని ప్రజాపాలనలో లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించిన సర్కార్ వారిని 3 విభాగాలుగా విభజించింది. అందులో కొందరికి ఆ ఇల్లు అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికిచ్చేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఆ సర్వేను సరిపోల్చుకుని ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వారికి ఇళ్లు కట్టుకునేందుకు విడతల వారీగా 5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించనుంది. L2లో సొంత స్థలాలు లేనివారు 19.96 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. వారికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలం, ఇంటి నిర్మాణానికి కావలసిన 5 లక్షల చొప్పున ఇవ్వనుంది. అయితే వారిలో కొందరికి మిగిలిపోయిన 2 పడక గదుల ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేసింది. అందులో 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేయగా వాటిలో 1.36 లక్షలనే పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉండిపోయాయి. మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు చేస్తోంది. అయితే చాలా మంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. వారు మళ్లీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలిచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. L2లో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులుండటంతో ఆ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిన పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది. అక్కడక్కడ 2 పడక గదుల ఇళ్లకు లబ్దిదారుల పేర్లు ప్రకటించినా వారికి కేటాయింపులు చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైతే కేటాయించి మిగతా ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వనున్నారు. స్థలం 5 లక్షలు తీసుకోవటం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవటమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్దిదారులను ప్రకటిస్తామని అంటోంది. కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలులో జరిగిన నగర శంఖారావం బహిరంగ సభకు ఎంపీ ఈటల రాజేందర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి హాజరయ్యారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే దేశం ఫరిడవిల్లుతుందని ఈటల పేర్కొన్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నతో పాటు నగర సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరి నిష్పత్తి ఎంత ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం అది అన్ని రంగాల్లో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో కట్టుబడింది. వాటికి నా వంతు పాత్ర కూడా పోషించడానికి ఏర్పాటు చేస్తారని మీ అందరితో సభలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఒక్క మందుతోటే రోగం దూరం కాదు. కేవలం ఇసుక తప్ప ఇప్పుడు ఏం చేశారు, ఏ స్థాయి పోయినాయి ఇలా మనమే పడుతున్నాం. వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఉద్దేశం చేయబడ్డట్టుగా వ్యవహారం నడుస్తా ఉంది. చారాన మురికి బారాణ మసాలా అన్నట్టుగా జరుగుతా ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వ చూపంతా కూడా పేదల వైపే ఉండాలి. సమాజంలో సమానత్వం రానంత వరకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఫలాలు అందినంత వరకు ఈ దేశం సర్వ సంపన్నంగా ఉండదు, అది శాంతిగా ఉందని చెప్పిన మానవుడు అంబేద్కర్. 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులాలతోటి సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు, ఆనాడు అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి 3 రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి పుట్టుకొచ్చిందే 270 బీసీ రిజర్వేషన్ స్కూల్ విషయం మర్చిపోకండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలతో పాటు ఉద్యోగులు అవస్థలు పడ్డారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధరణితో రాష్ట్ర ప్రజలు పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు భూభారతిని తీసుకొస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 1నే జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రైజింగ్ తెలంగాణ నినాదంతో పునర్వికాసం వైపు పయనిస్తుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రజల సమస్య వచ్చినప్పుడు మనం పెట్టేయకూడదు. గతంలో ఆర్టీసీ సమ్మె చూసాం. కేవలం ఒక పాలకుడి యొక్క మొండితనం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ముఖ్యమంత్రికి అలవాటు ఉంటే రాష్ట్రం ముందుకు పోదు. ప్రజల కోసం ఒక మెట్టు తిరిగితే తప్పే కాదని నమ్మే వ్యక్తులు నేను మొదటివాడిని. 10 ఏళ్ళు ఏం చేయనటువంటి పార్టీలు విమర్శలు చేస్తా ఉన్నాయి. అందుకే మేము విజ్ఞప్తి చేసేది వాస్తవాలు చెప్పాలి. మాలో తప్పులు జరిగితే కూడా ఎత్తి చూపండి. మీరు ఇబ్బంది పెడితే ఆ అక్కసు మా మీద తీర్చుకుంటారు. దయచేసి మీ కోరేదాల్లో ఒకటే, పేషెంట్ గా వచ్చిన వాడి సమస్య వినండి. వీలైనంత వరకు విత్ ఇన్ ద లిమిట్స్ లో ఉంటే చేయండి. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హతే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 317 జీవో గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన నిస్వార్థంగా పోరాడిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అన్యాయాలను ప్రశ్నించినందుకు నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీ కార్యకర్తలపై కేసులు బనాయించి వేధించిందని గుర్తు చేశారు.
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి పోరాడుతున్న కార్యకర్తలను బండి సంజయ్ అభినందించారు. ఉపాధ్యాయ పట్టభద్రుల సమస్యలపై నిరంతరం కొట్లాడింది కమలం పార్టీ ఒక్కటేనని పేర్కొన్నారు. 317 జీవో అంటే భార్య కాడ, భర్త కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ చుట్టుకోని పుట్టుకొని చేసే జీవోకు వ్యతిరేకంగా కొట్లాడేది మనం. కేసీఆర్ స్పందించే విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము కొట్లాడాం. లాఠీ దెబ్బతిన్నది మేమన్నా, ఇలా జైలుకు పోయింది మేమన్నా. అందుకే ఓటు ఎవరికి వేస్తారో ఆలోచించుకోండి అన్నా. అదే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం కేంద్ర మంత్రిగా ఉండిపోయాను నేను. ఇలా ఏ మంత్రి వస్తున్నా ఏసీలలో ఉంటున్నారు, పైసలు చంపుతున్నారు. ఒక్క బిల్లుకు 18% పేమెంట్. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాకే ఉదండపూర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఉదండాపూర్ జలాశయం దగ్గర రైతులు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే భూ నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల నాటి లెక్కల ప్రకారం పరిహారం ఇస్తామంటే ఊరుకునేది లేదని, 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడిని లబ్దిదారుడిగానే పరిగణించాలని కోరారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పేరుతో కాంట్రాక్టు వ్యయం పెంచొచ్చు కానీ పరిహారం ఎందుకు పెంచరని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటామని అరుణ భరోసా ఇచ్చారు. రాజకీయం కాదు, మీరు పాలమూరు బిడ్డే, నేను పాలమూరు బిడ్డే. పాలమూరు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనేటటువంటి ఒక అవకాశం మీకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళకి న్యాయం ఏ విధంగా న్యాయం చేయాలో, ఏ విధంగా చేస్తే వాళ్ళకి అంత న్యాయం చెందుతుందో, ప్లాట్ల రేట్లు గానీ 18 years విషయంలోనే గానీ అప్పుడు ప్రకటించిన ప్యాకేజ్ ఇప్పటికి ఇస్తే పెద్ద ఎత్తున నష్టపోతారు వాళ్ళు. నేటి ప్రకారంగా వాళ్ళకి ఎంత రావాలి ప్యాకేజ్ ప్రకారం అవన్నీ కూడా తొందర ఆలస్యమైనా కొద్ది పెరుగుతూ పోతుంది ప్యాకేజ్. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్ గా ముంపు బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే 1 time లో సెటిల్మెంట్ చేయించండి. ప్రాజెక్టుల పనులు నిరాటంకంగా కొనసాగించండి. ఉదండాపురం రిజర్వాయర్ పనులు పూర్తి చేయించండి. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఎఫ్ఈఓ, సీఈఓను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఎఫ్ఈఓ, సీఈఓని ఏసీబీ అధికారులు విచారించనున్నాడు. అయితే గత నెలకు సంబంధించి కూడా ఇతనికి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ వారం రోజుల పాటు గడువు కావాలని చెప్పి కోరినప్పటికీ దాన్ని అధికారులు గుర్తించి తర్వాత మళ్ళీ తర్వాత గడువు కావాలని చెప్పి కూడా రెండోసారి కూడా అడగడంతో కూడా దాదాపు నెల సమయం పాటు అయితే ఏసీబీ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా లండన్ నుంచి కూడా నేరుగా ఏసీబీ అధికారులు ఎదుట విచారణకు అయితే ఎఫ్ఈసీఓకి సంబంధించి కూడా విచారణకు అయితే హాజరు కానున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విచారణకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా 3 పైన కూడా ఎఫ్ఐఆర్ చేసి తర్వాత వారు విచారించిన సంగతి తెలిసిందే. ఇటు ఏసీబీ కానీ తర్వాత ఈడీ అధికారులు కూడా విచారణ చేపట్టి విచారణలో కొంతవరకు సమాచారం అయితే ఏసీబీ అధికారులు కానీ ఈడీ అధికారులు కూడా రాబట్టి తెలిసిందే. దీంట్లో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ అయిన బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా అతని ఏసీబీ అధికారులు తర్వాత ఈడీ అధికారులు విచారించి కొంతవరకు సమాచారం అయితే రాబట్టడం జరిగింది. దీంట్లో హైదరాబాద్కు సంబంధించి మొత్తం 4 సీజన్లు అయితే 8, 9, 10, 11, 12కు సంబంధించి కూడా హైదరాబాద్లో నిర్వహించాల్సిన ఉన్న ఒప్పందం అయితే ఇప్పటికే ఉన్నప్పటికీ దాంట్లో కేవలం 9 మాత్రమే అధికారులు ఈ ఫార్ములా ఈకి సంబంధించి కూడా 9 మాత్రమే హైదరాబాద్లో నిర్వహించారు. మిగతా వాటిని నిర్వహించకుండా తమకు నష్టాలు వచ్చిందని చెప్పడంతో కూడా వాటిని ఒప్పందాన్ని అయితే చేసుకున్నప్పటికీ దాన్ని వెన్నుదిరిగి తర్వాత ఇక్కడ నిర్వహించకుండా పోయింది. కానీ దీంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి దాదాపు 58 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా 58 కోట్లకు సంబంధించి కూడా చెల్లించారని చెప్పి ఉన్న నేపథ్యంలో కూడా వాటిపైన కూడా ఇప్పటికే ఈ ముగ్గురు ఎవరైతే అక్యూజ్డ్గా చేర్చిన దీంట్లో ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు తెలిసిందో వాళ్ళని విచారించి కొంతవరకు అయితే సమాచారం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు విచారణలో భాగంగా అధికారులు ఇతని ఎఫ్ఈఓకి సంబంధించి మరి ఎలాంటి విచారణ తర్వాత కూడా ఎలాంటి విషయాలు తెలుసుకుంటారు, తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఎఫ్ఈఓసీఓనే ఆ ఒప్పందం కుదిరించుకోవడం తర్వాత వెన్నుదిరగడంతో పాటు ఇక్కడ ఎందుకు నిర్వహించలేకపోయారని ఇలాంటి పలు ప్రశ్నలపైన అయితే అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ రోజు సాయంత్రం వరకు అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన తర్వాత తదుపరిగా అంటే ఈ కేసుకు సంబంధించి మరి ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారని కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం 10 ఏళ్లలోనే మోదీ ప్రభుత్వం 125 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
అలాంటి బీజేపీకి అప్పులపై మాట్లాడి నైతిక హక్కే లేదని ఆక్షేపించారు. తెలంగాణ అప్పులపై పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ ఆమెకు బహిరంగ లేఖ రాశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రానికి 70,000 కోట్ల అప్పుందని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్కు అప్పగించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందన్నారు. తాము చేసిన అప్పులతో సాగునీటి ప్రాజెక్టులు, భారీ విద్యుత్ ప్లాంట్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. మోదీ ప్రభుత్వంలాగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరగబోయే కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా 71 కిలోల భారీ కేక్ కటింగ్ చేస్తామని, ఉదయం 10 గంటల నుంచి జన్మదిన వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ వేడుకలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహా పార్టీకి చెందిన ప్రముఖులంతా హాజరవుతారని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కేసీఆర్ గారిని అభిమానించేటువంటి ప్రతి గుండె కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని, గుడికి కానివ్వండి, మస్జిద్కు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, గురుద్వారాలకు, ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఇవన్నీ కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం, చాలా బ్రహ్మాండంగా కార్యకర్తలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ మోసం బయటపడింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట భారీగా లాభాలు ఇప్పిస్తామని ఓ సంస్థ 850 కోట్ల మేర పెట్టుబడిదారులకు కుచ్చుటోపి పెట్టింది. దేశవ్యాప్తంగా 1700 కోట్లు సేకరించి అకస్మాత్తుగా బోర్డు తిప్పేయడంతో 6,979 మంది దగాపడ్డారు. కేసు నమోదు చేసి 2 అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 850 కోట్ల మేర జనాన్ని ముంచింది. నిందితులు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అమర్దీప్ కుమార్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెలా, కావ్య నల్లూరి తదితరులంతా కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్, కావ్య నల్లూరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకు అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ, ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. కంపెనీల నిధుల సమీకరణలో భాగంగా ఉపయోగించే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ను తెరపైకి తెచ్చి జనాన్ని వంచారు. నిందితులు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట హైటెక్ సిటీలోని హుడా ఎన్క్లేవ్లోని భవనంలో కార్యాలయం ప్రారంభించారు. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ నమ్మబలికారు. 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో యాప్, వెబ్సైట్ ప్రారంభించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చెల్లిస్తామని 25,000 నుంచి 9 లక్షల వరకు ఇన్వాయిస్లు అందుబాటులో ఉంచారు. నిందితులు 4 ఏళ్లలో 7,000 మంది నుంచి దాదాపు 1,700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో వడ్డీతో సహా సక్రమంగా చెల్లింపులు జరిపినా కొన్ని నెలలుగా ఆపేశారు. ఇలా 850 కోట్ల సొమ్మును పక్కదారి పట్టించి 14 కంపెనీల్లోకి మళ్లించారు. పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా సదరు సంస్థల నుంచి డబ్బు రాకపోవడంతో ఇన్వాయిస్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. బాధితులు హైటెక్ సిటీలోని కార్యాలయానికి రావడంతో నిందితులు జనవరి 15న కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. 40 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి సాంకేతిక ఆధారాలతో పవన్ కుమార్ ఓదెలా, కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. నిందితులు గతంలో బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరిట గొలుసుకట్టు మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సొమ్ము రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. జీవితకాలం సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట తమ జీవనాధారమైన విలువైన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ, నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి సంపాదించుకున్న భూములకు సరైన పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. విజయవాడ నాగపూర్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని పరకాల, నడికూడ, దామెర, సాయంపేట, ఆత్మకూరు మండలాల్లో పలు గ్రామాల్లో భూసేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూములిచ్చేందుకు మొదటి నుంచి రైతులు వ్యతిరేకిస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మరోసారి సర్వే కోసం వచ్చిన అధికారుల్ని నిలదీస్తూ తమ భూమి పోతే ఎలా బతకాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులు సర్వేకి వచ్చినప్పుడు రైతులు అడ్డుకున్నారు. అయితే భూమి కోల్పోతున్న వారితో మాట్లాడిన అధికారులు పరిహారం అందించేలా చర్యలు చేపట్టారు. అనుకున్న స్థాయిలో పరిహారం రావట్లేదని సర్వే కోసం వచ్చిన అధికారుల్ని రైతులు అడ్డుకుంటున్నారు. కొద్దిమంది రైతులు తాము అభివృద్ధికి అడ్డు కాదని బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లిస్తే భూముల్ని ఇస్తామంటున్నారు. భూమిని నమ్ముకుని బతుకుతున్నామని, ఉన్న కాస్త కోల్పోతే ఎలా బతకారని మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు వచ్చేసి 1.5 ఎకరాల భూమి ఉన్నది సార్. 11 గుంటలు ల్యాండ్ పోతుంది సార్. నా జీవనోపాధి మొత్తం ఆ భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. ఒక పంటకు వచ్చేసి ఒక ఇయర్కు 3 పంటలు పండుతాయి సార్. నాది 9 గొర్రెల బాయ్ సార్, అంటే 54 ఫీట్ల బాయ్ సార్. సైడ్ బోర్ కూడా వేసాను సార్. ఇంతకుముందు కూడా నాకు దేవాదుల పైప్ లైన్లో కూడా నాకు ఇలాంటి సంఘటన జరిగింది సార్. అక్కడ కూడా నేను ఎలాంటి లబ్ధి పొందలేదు సార్. కాబట్టి నాకు జీవనోపాధి అంటే నాకు భూమి మీద ఆధారపడి ఉన్నా సార్. నాకు ఎలాంటి సైడ్ వ్యాపారాలు కానీ ఇలాంటివి లేవు సార్. కాబట్టి నాకు దయచేసి గవర్నమెంట్ దీన్ని గుర్తించి నాకు సరైన న్యాయం చేయాలని. అది గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎకరం ల్యాండ్ పోతుంది. ₹1 ప్రాపర్టీ నాది. 50 లక్షలు ఇస్తాను. ఇప్పుడు 30 ఉండే 25 అంటున్నారు. అదైనా ఒకసారి అండర్స్టాండ్ స్టేట్మెంట్ మేము అభివృద్ధికి ఆటంకం చేస్తలేము. దయచేసి మాకు జీవనోధారం పోతుంది కాబట్టి అమౌంట్ ఒకసారి ఇచ్చేయాలి. అదే అంతవరదాకా అద్దులు పోతుందని మాకు విజ్ఞప్తి. నాది ఎకరం భూమి అండి. అందులో 12 గుంటలు పోతుంది. అటెంత ఉండి మొత్తం ఎకరం కూడా పోతుంది కదా. ఎటు పని లేకుండా అవుతుంది. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా 50 మంది బలగాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా రాళ్ళు బాతున్నారండి. మాకు ఎలాంటి రేట్ ఫిక్స్ చేయకుండా దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ ₹1 పోతుందండి రేటు. ఆ రేటు ప్రకారం మాకు ఇవ్వమని మేము అంటున్నాం. అభివృద్ధికి మేము అడ్డుపడము, కానీ మాకు న్యాయం చేసుకుంటూ తీసుకెళ్ళండి అని అందరికీ ప్రార్థన చేస్తున్నాం. కోట్ల విలువైన భూములు కోల్పోతే తమ జీవనాధారం పోతుందని, సరైన పరిహారం అందించిన తరువాతే తీసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేయనుంది. పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో శాసనసభాపక్ష సమావేశాన్ని సోమవారమే నిర్వహించాలని తొలుత భావించిన తర్వాత వాయిదా వేశారు. సీఎం రేసులో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం కేజ్రీవాల్పై విజయం సాధించిన పరమేశ్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం ఈ నెల 20న ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసిందే. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పాలస్తీనియన్లను గాజా నుంచి శాశ్వతంగా బయటకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనతో ముందుకు వెళ్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంకేతాలిచ్చారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ 2 వారాల్లో ముగియనున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండో దశపై చర్చలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. రూబియోతో భేటీ తర్వాత మాట్లాడిన నెతన్యాహు పాలస్తీనియన్లను తమ సొంత భూభాగం నుంచి తరలించాలనే ట్రంప్ ఆలోచనే ఆ ప్రాంతానికి భిన్నమైన భవిష్యత్తు ప్రారంభించడానికి ఉన్న ఏకైక ప్రణాళిక అని అన్నారు. తనకు ట్రంప్నకు గాజా కోసం సాధారణ వ్యూహం ఉందని నెతన్యాహు తెలిపారు. Third is to ensure that Gaza has a different future, that we don't just go back, same old, same old, same old. And there I have to say that President Trump has presented a bold new vision and the only plan that I think can work to enable a different future for the people of Gaza, for the people of Israel, for the surrounding areas. Everybody said this is the largest open-air prison in the world. Not because of us,
We let people leave. If people want to leave, if they want to emigrate, it's their choice. And I think President Trump's plan is right on the dot.